పిల్లలు 25 పేజీల కథల పుస్తకానికి స్వాగతం. రండి కథల మాయా ప్రపంచంలోకి వెళ్దాం. విక్రమార్క బేతాళ కథలు. అత్యంత స్పర్శనీయమైన 3 రాణులు. అది కారుచీకటి రాత్రి. ఆ భయంకరమైన శ్మశానవాటికలో సాహసానికి మారుపేరైన విక్రమార్క మహారాజు అడుగుపెట్టాడు. ఒక తాంత్రికుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం అతను ఒక చింతచెట్టుపై తలక్రిందులుగా వేలాడుతున్న బేతాళుడిని పట్టుకోవడానికి వచ్చాడు. రాజు నిర్భయంగా ఆ చెట్టు వద్దకు నడిచి పైకి ఎక్కి బేతాళుడిని తన భుజంపై వేసుకున్నాడు. అతని ప్రయాణంలో ఒకటే నియమం మైనస్ మౌనంగా ఉండాలి. రాజు తన గమ్యం వైపు నిశ్శబ్దంగా నడక ప్రారంభించాడు. అతని భుజంపై ఉన్న బేతాళుడు నవ్వి, రాజా, నీ పట్టుదలకు మెచ్చాను. ఈ ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ఉండటానికి నేను నీకు మరొక కథ చెబుతాను. శ్రద్ధగా విను అంటూ కథను ప్రారంభించాడు. అనగనగా మాణిక్యపురి అనే రాజ్యాన్ని గుణశేఖరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప పాలకుడే కాని ఆయనకు ఒక విచిత్రమైన సమస్య ఉండేది. ఆయనకు 3 అందమైన భార్యలు, రాణులు. వారు 3 అత్యంత సున్నితమైన మనస్తత్వం కలవారు. మొదటి రాణి పేరు పద్మాక్షి. ఆమె ఎంత సున్నితమైనదంటే పువ్వుల సువాసన కూడా కొన్నిసార్లు ఆమెకు చాలా బలంగా అనిపించి స్పృహ తప్పి పడిపోయేది. ఒకసారి తోటలోని తామర పువ్వు సువాసనకే ఆమెకు కళ్ళు తిరిగాయి. రెండవ రాణి చంద్రముఖి. ఆమె శబ్దానికి అత్యంత సున్నితమైనది. మృదువైన సంగీతంలో ఒక చిన్న అపస్వరం కూడా ఆమె చెవులను గాయపరిచి కన్నీళ్లు తెప్పించేది. ఒకసారి ఆస్థాన సంగీత విద్వాంసుడి వీణావాదన విని ఆమె ఏడ్చేసింది. మూడవ రాణి మృదుల. ఆమె స్పర్శకు చాలా సున్నితమైనది. మృదువైన పట్టువస్త్రం కూడా ఆమె చర్మానికి గరుకుగా అనిపించి ఎర్రటి చారలు పడేవి. ఆమె దుస్తుల కోసం ఈకల కన్నా మృదువైన ప్రత్యేకమైన పత్తిని తెప్పించేవారు. రాజు గుణశేఖరుడు తన 3 రాణులను ఎంతగానో ప్రేమించేవాడు. వారి సున్నితమైన మనస్తత్వానికి తగినట్లుగా వారిని కఠినమైన ప్రపంచం నుండి కాపాడటానికి ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు. వారికోసం ఆ రాజభవనం ఒక సురక్షితమైన కోటలా ఉండేది. ఒకరోజు చిత్రకారుడు అనే ప్రసిద్ధ కళాకారుడు ఆ రాజ్యానికి వచ్చాడు. అతను జీవకళ ఉట్టిపడేలా చిత్రాలు గీయడంలో ప్రసిద్ధుడు. రాజు తన రాణుల అందాన్ని చిత్రపటాలలో బంధించాలనుకుని చిత్రకారుడిని ఆ పనికి నియమించాడు. రాజు చిత్రకారుడిని రాణుల సున్నితత్వం గురించి హెచ్చరించాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏ చిన్న అసౌకర్యం కలిగినా అది వారిని బాధిస్తుంది అని చెప్పాడు. చిత్రకారుడు తన నైపుణ్యంపై నమ్మకంతో సరేనన్నాడు. చిత్రకారుడు రాణి పద్మాక్షి చిత్రంతో మొదలుపెట్టాడు. అతను తన సామగ్రిని తోటలో ఏర్పాటు చేసుకున్నాడు. ఎటువంటి సువాసనలు రాకుండా వాసనలేని ఖనిజ రంగులను ఉపయోగించాడు. అతను మొదటి కుంచె వేటు వేయబోతుండగా దగ్గరలోని పొదనుండి ఒక చిన్న మల్లెపువ్వు అతని రంగుల పళ్ళెంలో పడింది. ఆ ఒక్క చిన్న పువ్వు నుండి వచ్చిన సువాసన చాలు. రాణి పద్మాక్షి కళ్ళు తిరిగి ఆమె నెమ్మదిగా స్పృహ తప్పి పచ్చగడ్డిపై పడిపోయింది. తరువాత చిత్రకారుడు రాణి చంద్రముఖి చిత్రాన్ని గీయడానికి ప్రయత్నించాడు. అతను రాజభవనంలో అత్యంత నిశ్శబ్దంగా ఉండే గదిని ఎంచుకున్నాడు. అతను తన కుంచెను నీటిలో ముంచినప్పుడు ఆ నీటి నుండి వచ్చిన టిప్ అనే చిన్న శబ్దం ఆమెకు చాలా ఎక్కువగా అనిపించింది. రాణి చంద్రముఖి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎంత కర్ణకఠోరమైన శబ్దం అని ఆమె గుసగుసలాడింది. ఆమె ఏడుపు ఆపలేకపోయింది. దాంతో ఆమె చిత్రాన్ని గీయడం అసాధ్యమైంది. చివరగా రాణి మృదులవంతు వచ్చింది. చిత్రకారుడు అత్యంత జాగ్రత్త వహించాడు. ఆమెతో నేరుగా సంబంధం లేకుండా దూరం నుండి ఆమె చిత్రాన్ని గీయాలని నిర్ణయించుకున్నాడు. అతను గదికి అవతలివైపున తన సామగ్రిని ఏర్పాటు చేసుకున్నాడు. అతను చిత్రాన్ని గీస్తున్నప్పుడు ఆమె ధరించిన పట్టువస్త్రం యొక్క స్పర్శను ఊహించుకున్నాడు. ఆ స్పర్శను కాన్వాస్పైకి తీసుకురావటానికి తన కుంచె ఎలా అనిపిస్తుందో ఆలోచించాడు. అతని ఆలోచన యొక్క తీవ్రత ఏదో ఒక విధంగా రాణికి చేరింది. రాణి మృదుల అకస్మాత్తుగా నొప్పితో కేకలు వేసింది. నా చర్మంపై సూదులతో గుచ్చుతున్నట్లుంది అని ఏడుస్తూ తన చేతులను చూసుకుంది. ఆమె చేతులపై ఎర్రటి దద్దుర్లు వచ్చాయి. కేవలం ఒక గరుకైన స్పర్శ గురించిన ఆలోచనే ఆమెను భౌతికంగా ప్రభావితం చేసింది. చిత్రకారుడు పూర్తిగా నిరాశ చెందాడు. అతను విఫలమయ్యాడు. తన ప్రియమైన రాణులు బాధపడటం చూసి రాజు గుండె పగిలింది. అతను ఆ కళాకారుడిని రాజ్యం నుండి బహిష్కరించాడు. కొంతకాలం తరువాత ఒక సంచార సన్యాసి ఆ రాజ్యానికి వచ్చాడు. అతను 3 సున్నితమైన రాణుల కథను విని
రాజును కలవాలని కోరాడు. ఆ సన్యాసి రాజుతో, మహారాజా, మీ రాణుల సున్నితత్వం బలహీనత కాదు, అదొక ప్రత్యేకమైన వరం. అది వారి స్వచ్ఛమైన ఆత్మలకు నిదర్శనం. కాని వారి ఆత్మలకు భూమితో సంబంధం లేకపోవడం వల్ల వారు బాధపడుతున్నారు. నేను సహాయం చేయగలను అని చెప్పాడు. ఆ సన్యాసి రాజుకు ఒకేలా ఉన్న 3 సాధారణ చెక్కపూసలను ఇచ్చాడు. ఒక్కొక్క రాణికి ఒక్కో పూసనివ్వండి. ప్రతిరోజూ 1 గంటపాటు ఆ పూసను చేతిలో పట్టుకుని భూమిని ధ్యానించమని చెప్పండి అన్నాడు. రాజు సన్యాసి చెప్పినట్లే చేశాడు. రాణులు సన్యాసి సూచనలను పాటించారు. రోజురోజుకు వారిలో మార్పు రావడం ప్రారంభమైంది. వారు మరింత దృఢంగా, ప్రశాంతంగా కనిపించారు. 1 నెల తరువాత రాజురాణి పద్మాక్షి సంతోషంగా గులాబీ పువ్వును వాసన చూడటాన్ని చూశాడు. రాణి చంద్రముఖి ఆస్థాన సంగీత విద్వాంసుడి సంగీతాన్ని ఆస్వాదించడం గమనించాడు. అంతేకాదు, రాణి మృదుల ఒక అందమైన పట్టు వస్త్రాన్ని ధరించి దానిని చిరునవ్వుతో తాకుతూ ఆనందించడం కూడా చూశాడు. ఆ సాధారణ చెక్కపూసలు వారిని నయం చేశాయి. బేతాళుడు కథను ముగించి విక్రమాదిత్యుడిని తన ప్రశ్న అడిగాడు. ఓ రాజా, ఆ 3 రాణులు అత్యంత సున్నితమైనవారు. కాని నాకు చెప్పు, వారిలో అత్యంత సున్నితమైనవారు ఎవరు? పువ్వు వాసనకు స్పృహ తప్పినవారా? మృదువైన శబ్దానికి కన్నీరు పెట్టినవారా? లేక కేవలం ఒక ఆలోచనకే గాయపడినవారా? సమాధానం తెలిసికూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమాదిత్యుడు ఒక క్షణం ఆలోచించి, ఓ బేతాళా, వారిలో అత్యంత సున్నితమైనది 3వ రాణి మృదుల. మొదటి 2 భౌతికమైన విషయాలకు ప్రభావితమయ్యారు. ఒకటి వాసన, మరొకటి శబ్దం. కాని 3వ రాణి అభౌతికమైన, కేవలం చిత్రకారుడి మనసు నుండి వచ్చిన ఆలోచనకు ప్రభావితమైంది. కనిపించని ఆలోచనకు గాయపడటమనేది అత్యున్నతమైన సున్నితత్వానికి నిదర్శనం అని బదులిచ్చాడు. అతను మాట్లాడటం ముగించగానే బేతాళుడు నవ్వుతూ అతని భుజంపై నుండి ఎగిరిపోయి తిరిగి చెట్టు వద్దకు వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు నిట్టూర్చి మళ్లీ అతన్ని తీసుకురావడానికి వెనుదిరిగాడు. ఇష్టపడండి, పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.